ఈ హీరో గారి సినిమా నిన్నే కదా విడుదలయ్యింది, గందరగోళం. ఉమ్, ఆయన మనకు బాగా పరిచయం కదా, 2-3 సార్లు కలిసాం. మీ ఫేవరెట్ అని చెప్పాం. ఆయనతో మాట్లాడదాం పిక్చర్ గురించి. హలో సార్, హీరో గారు. నేను సార్, అదే మీ అభిమానిని, గుర్తున్నానా, రావుని. మీ ప్రతి సినిమా రిలీజ్కి నేను మొట్టమొదట ఫోన్ చేసి చెప్పేది నేనే అని మీరు అంటుంటారు. నేను హిట్ అంటే హిట్, అది ఎలాగంటే అలాగే జరుగుతుంది అంటారు. నా మీద మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉందంటారు కదా. రావును సార్, ఏం లేదు సార్, నిన్న రిలీజ్ అయింది కదా మీ పిక్చర్ గందరగోళం గురించి. కొన్ని మాటలు మీతో కొన్ని వాక్యాలు మాట్లాడి ఆ పిక్చర్ గురించి కొన్ని విషయాలు మీకు చెబుదామని. నాకైతే మాత్రం సార్ పిక్చరు 100 కాదు సార్, 1000% పక్కగా నచ్చేసింది సార్. మీ నటన నభూతున్న భవిష్యతి. నేను ఎప్పుడు కూడా చూడలేదండి అలాంటి నటన. మీరు ఇన్ని పిక్చర్లో మొత్తం 100 పిక్చర్లు దాదాపు నటించారు. ఏ పిక్చర్లోనే మీ నటన అంత గొప్పగా లేదండి, కానీ ఈ పిక్చర్లో చాలా గొప్పగా ఉంది. అది నా అభిప్రాయం. ఏంటంటే ఇంకా మీరు అసలు ఆ హీరోయిన్తో మీరు వేసినటువంటి ఆ స్టెప్స్, ఫైటింగ్లో సూపర్ అండి. ఇంకా ఫైటింగ్స్ అన్నీ కూడా సూపర్. చాలా స్పీడు, ఎంత స్పీడు మీరు గత పిక్చర్లో ఎప్పుడూ కూడా మీకు అనిపించలేదు. మీ అభిమానిగా నేను కాలర్ ఎగరేసుకొని బ్రతికే స్టేజ్కి నన్ను తీసుకెళ్లారు సార్. అది చాలా ఆనందం, సంతోషం. ఇక్కడ మీ పిక్చర్ రిలీజ్ సందర్భంగా నిన్న రాత్రి మా ఫ్రెండ్స్ అందరం కలిసి అది కొంచెం పార్టీ లాంటిది కూడా చేసాం పేద ప్రజలకి. అది ఏదో అన్నదానం లాంటిది, అది చాలా హడావిడి చేశాను సార్. ఇక మీరు మళ్ళీ ఇంకొక పిక్చర్ మీరు ఎప్పుడు తీస్తారా, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఏంటండి, మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడకుండా నేను మాట్లాడుతున్నా, ఆనందం సార్. ఏంటి చెప్పండి సార్. నిన్న పిక్చరు రిలీజ్ అవ్వలేదంటారా? పిక్చర్ రిలీజ్ అవ్వలేదండి. పిక్చర్ రిలీజ్ అవ్వలేదండి. సెన్సార్ ప్రాబ్లంలో ఆగిపోయిందా సడన్ గా? అది కాదు సార్, నేను చెప్తాను సార్. ఫోన్ చేస్తాను సార్, మళ్ళీ ఫోన్ చేస్తానండి. ఉంటాను సార్, నమస్తే అండి. ఉంటాను సార్, ఉంటాను. ఈయనకి బోల్తా కొట్టిందాం అనుకున్నాం, మనమే బోల్తాలో పడిపోయాం. అమ్మో, ఇలాంటి టెక్నిక్లు ఎప్పుడు ఉపయోగించదురా బాబు.